మోడీ ప్రభుత్వానికి జాతీయవాదుల నుండి ఒక పరీక్ష రాబోతుంది. ఏంటయ్యా అంటే, ఇప్పుడు బహుభార్యత్వం, ముస్లింలకి బహుభార్యత్వం అనేటువంటిది వాళ్ళ మతం ఇచ్చినటువంటి హక్కు. అయితే అందులో ఒక ప్రొవిజన్ ఉంది. మొదటి భార్యని పూర్తిగా చూసుకోగలిగిన ఆర్థిక స్తోమత ఉండి, ఆమె అంగీకరించాక రెండవ భార్యను చేసుకోవాలి. వాళ్ళిద్దరినీ పోషించగలిగినటువంటిది, వాళ్ళకి పుట్టే పిల్లల్ని పోషించుకోగలిగిన స్తోమత ఉండి మూడో భార్యని ఇట్లా చేసుకోవచ్చు. నలుగురిని చేసుకునే హక్కు ఉంది. ఈలోపు త్రిబుల్ తలాక్ లాంటిది ఇవ్వడం కాకుండా నలుగురిని చేసుకోవచ్చు. కాకపోతే ఆ పిల్లల్ని అందరినీ పోషించగలిగి ఉండాలి. కానీ దబాయింపు బెదిరింపులతోనే జరిగిపోయేటటువంటి కాపురాలు కాబట్టి అక్కడ అలాంటి ఆచారాలనైతే వాడతారు తప్ప ఆ నిజమైనటువంటి ఆచారంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఘట్టాన్ని మాత్రం నడవనివ్వరు. ఇప్పుడు బహుభార్యత్వం అనేటటువంటి దాని మీదన సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ల మీదన కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మీ ఒపీనియన్ ఏంటి అని అడిగింది. యాజ్ ఫర్ నామ్స్ అయితే త్రిబుల్ తలాక్ కూడా రద్దు చేయలేదు. త్రిబుల్ తలాక్ ఒకేసారి చెప్పడాన్ని రద్దు చేశారు. తలాక్ నామా అనేటటువంటి విధానాన్ని కొనసాగిస్తుంది. అట్లాగా ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళ మతాచారాల ప్రకారం పర్వాలేదు, మాకేం అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పిందంటే జాతీయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అలా కాకుండా లేదు, ఆ మతాచారాల్లో ఇది మారాలి అంటే దాని మీదన అప్పుడు మిగతా మతాచారాలు కూడా మారుస్తారా లాంటి పదాలతో ఇష్యూ చేస్తారు ముస్లింలు. సేమ్ టైం కోర్టు అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే న్యాయ వ్యవస్థ కూడా కొన్ని వాటిట్లో కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేయడం ద్వారా మైనారిటీ వర్గాల మెప్పు పొందాలనుకుంటున్నటువంటి నేపథ్యం. ఏం జరుగుతుందో చూడాలి.